వెళ్లేవాళ్లు మేమిలా ఊరెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం వాళ్ళకెలాగూ రాలేదే. అత్తయ్య, అమ్మా నాన్న ఊరెళ్లారని నువ్వేనా చెప్పచ్చు కదా. నీకు నాకు ఉప్పు నిప్పునాయే, వచ్చేలా చెప్తాను. అసలు ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదిగో ఈ మాటలే వద్దు. పక్కనే మేనమామ ఉన్నాడు. అమ్మాయి ఒక్కతే చేకాల్చుకోవడం ఏమిటని ఇరుగు పొరుగు అనుకోరు? ఓ, ఇరుగు పొరుగు అనుకుంటారనా? మీ మావయ్యే అన్నారు. నలుగురున్న ఇల్లు, నీకు పెట్టే ముద్ద మాకెక్కువ అవుతుందా? పెట్టలేవా? మాతో పాటే నువ్వు. పద పద వెళదాం పద. పద. ఏంటి, భోజనానికి పిలుస్తున్నావా? ఎందుకులే దుర్గమ్మ, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అవమానమే కదా. పెట్టడం ఎందుకు, కక్కిందాకా నువ్వు అనడం, మేం పడ్డం ఎందుకు? ఎందుకు దుర్గమ్మ ఇవన్నీ? అయినా నాకు వంటొచ్చుగా. ఇదిగో, నేను చెయ్యేం కాల్చుకోలే. నీ వంట ప్రావీణ్యం నాకు తెలుసులే, భోజనానికి కాదు. మీ అమ్మా నాన్న వచ్చేదాకా మా ఇంట్లోనే ఉందో గాని. పద. మీ ఇంట్లోనా? ఏంటే నోరేంటి అంత తెరిచా? తెలియనిలా? పరాయిలా? చిన్నప్పుడు నీ ఇల్లే కదా. అప్పటికి ఇప్పటికి చాలా మారాయి, దూరాలు పెరిగాయి. మళ్ళీ వచ్చి ఉండడం ఏంటి? పర్మనెంట్ గా ఉండిపోవడానికి పిలవట్లేదులే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు కదా అని. ఏంటబ్బా, ఈవిడ దుర్గమ్మేనా కలా నిజమా? అబ్బా, ఏంటి కళ నిజమాని గిచ్చుకుంటున్నావా? నేను గిచ్చనా? నా భయం అదే. ఏంటది? తీసుకెళ్లి గిచ్చడం మొట్టడం చెయ్యు కదా. అక్కడ మీ మావయ్య అన్నాడు కదా, నీ మీద ఈగ వాళ్ళిస్తారా? పద పద. ఆయన ఎందుకులే దుర్గమ్మ, ఏదో ఎత్తు వేస్తుంది. నాకేం భయం లేదు, నేను ఇక్కడే ఉంటాను. నీకేం భయమే, నువ్వు ఉండగలవు. కానీ అయ్యో చిన్నపిల్లని ఒంటరిగా వదిలేశారా అని బయట నలుగురు అనుకునేలా చేస్తే అది మీ మావయ్యకే కదా చిన్నతనం. చూడు, నీకు నాకు పడకపోవచ్చు, పరాయి వాళ్లలో మనం పలచన అవ్వకూడదు కదా. ఈ మాట నేను ఎక్కడో అన్నట్టుంది. పైగా నీ చేతి వంటలు మీ మావయ్యకి ఇష్టం కదా, వీలైతే వండి పెడదు గాని. అదే విషయం. వంట చేయడానికి తీసుకెళ్తున్నావు అన్నమాట. మాడు పగులుతుంది. అయ్యో పాపం అని పిలుస్తుంటే పెడసరంగా ఆలోచిస్తావేంటి? బట్టలు సర్దుకో, వాడు తిరిగి వచ్చేదాకా నీ మకం అక్కడే. పద పద. నీతో వంటలేం చేయించలే, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? దుర్గమ్మేంటి నన్నింత ప్రేమగా పిలుచుకుపోవడం ఏంటి అని. అక్కడికొచ్చాక తీరిగ్గా కూర్చుని ఆలోచిద్దు గాని. పద. నిన్ను ఒంటరిగా వదిలేస్తే నా కొంపకి ఎసరు పెడతావని ఇక్కడ ఎసరు పెట్టనివ్వటం లేదే. పద. దుర్గమ్మ, నిజం చెప్పు, నన్నెందుకు తీసుకొచ్చావు? ఎన్నిసార్లు చెప్పమంటావే? చెప్పిందే చెప్పడం నా చేత కాదు. సరేలే, అడగలే. పద. ఏంటే దుర్గా, వెళ్ళి వెళ్ళి నిప్పును వెంట పెట్టుకొచ్చావు? ఇక్కడ ఎవరికో వాతం పెరిగిందంట. వాతల కార్యక్రమం ఉందంట, నిప్పు అవసరం కదా. వాతలా? ఎవరికి? వాతం ఉన్న వాళ్ళకి, పైత్యం వేషాలు ఎవరు వేస్తే వాళ్ళకి. తిక్క తిక్కగా ఎవరు ప్రవర్తిస్తే వాళ్ళకి, పద్ధతి తప్పిన వాళ్ళకి. ఎవరు అనేది ఇప్పుడు ఎలా చెప్తామే?
దానికి నాకు పడదని తెలుసు కదా అత్తయ్య. ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? వీధిలో అయితే బాగుండదు కదా. పెట్టుకునే పంచాయతీలేవో ఇంట్లోనే పెట్టుకుందామని తీసుకొచ్చింది. నేనేమి మీరందరూ తగులు పట్టడానికి ఇలా తీసుకురాలేదు. ప్రియా సాంబయ్య ఊరెళ్లారు. ఒక్కతే చిన్న పిల్ల ఇంట్లో ఎలా ఉంటుంది? వాళ్ళొచ్చేదాకా మన ఇంట్లోనే ఉంటుందని తీసుకొచ్చాను. వాళ్ళు వచ్చేదాకానా? వాళ్ళే ఉత్తర దేశ యాత్రలు వెళ్ళలేదు, అమ్మ మంత్రాలయం వెళ్ళింది. అయినా అయినా నీకు చెప్పాను కదా తులసి నిన్న? వసే. నాన్న డ్యూటీ మీద వెళ్ళాడు, 2 రోజుల్లో వచ్చేస్తాడు. నువ్వు రచ్చ చేయడానికి 2 నిమిషాలు చాలు. వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. నేను వెళ్ళిపోతాను దుర్గమ్మ. హే నువ్వాగు. ఇది నా ఇల్లు. వాళ్ళ ఇష్టాలతో నీకు పనేంటే? చూడండి, తులసి ఉండే ఈ 2 రోజులు దీన్ని ఎవరు ఏమి అనటానికి వీల్లేదు. దీంతో అసలు తగులు పడకండి. వెంకటలక్ష్మి, ముఖ్యంగా నీకే చెప్తున్నాను. ఏంటి అమ్మ తులసిని తేవటం, ఎవరు ఏమనొద్దండం, దీని వెనకాలేదో ఉంది. ఆవిడ గారు అన్నా పడుండాలా? ఆవిడ లేదు, నువ్వు లేదు. ఎవరు ఎవరిని ఏమీ అనద్దు. ఎవరిదో వాడితే. అర్థమైందా? పదవ తులసి, నువ్వు బ్యాగ్ తీసుకో. ఇదంటేనే నాన్న కష్టం అంటున్నాడు. అమ్మేమో దీన్ని తెచ్చింది. అమ్మ ఎందుకు తెచ్చింది? ఇదిగో ఇదే నీ గది. మీ అమ్మ నాన్న వచ్చేదాకా ఈ గదిలోనే ఉండు, సరేనా? తులసి, అన్నీ సర్దేసి ఈ 2 రోజులు ఈ గదిలో ఉండు, సరేనా? నన్ను ఇక్కడికి తెచ్చి ఈ గదిలో ఉంచి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావా? ఈ దరిద్రపు గదిచ్చి నన్ను నీ లెవెల్ ఇది అని ఇన్సల్ట్ చేయడం నీ ఉద్దేశం కదా? ఆ ఫ్యాన్ తిరిగేలా లేదు, తిరిగినా పెద్ద సౌండ్ వచ్చేలా ఉంది. ఈ మంచం, ఈ దుప్పట్లు, చిచ్చి చిచ్చి. నేను ఈ గదిలో ఉండను దుర్గమ్మ. ఇదైతే మధ్యలో ఉంటుంది. ఇది పొరపాటున ఆదిత్యతో మాట్లాడితే అందరూ చూస్తారని అంటుంది. ఏ ఎందుకుండవు? ఈ మంచం ఏంటి, ఈ దుప్పట్లేంటి? నాకు అసలే నచ్చలేదు. ఆపవే బడాయి. బాగోలేకపోతే మార్చుకోవాలి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదు. బయట కామన్ ఉంది కదా. ఇరుగ్గా ఉంది, ఏసీ కూడా లేదు. ఏంటే నువ్వు ఉండేదేదో మహారాజా కోట, మైసూర్ ప్యాలెస్, చల్లపల్లి రాజా బంగళా అయినట్టు వంకలు పెడతావేంటి? వంకలు 2 రోజులు సర్దుకునడలేవా? అన్ని చోట్ల అన్ని విధాలా మనకి నచ్చినట్టు ఉండదమ్మా. లేనప్పుడు అసలు నేనెందుకు ఉండాలి? ఎందుకు సర్దుకోవాలి? ఎందుకు ఇబ్బంది పడాలి? నేను వెళ్ళిపోతా. హే, బయటికి కదిలేవంటే కాళ్ళు విరగొడతా. ఇదిగో సత్యాలు, దుర్గేంటే ఇలా చేస్తుంది? నాకేం తెలుసు, నువ్వు అడిగావుగా, కనుక్కొని వస్తానులే. వెళ్ళు వెళ్ళు. ఏంటి దుర్గమ్మ, అత్తా కోడళ్ళు అసలు బయటికే రావడం లేదు? ఏం మంతనాలు చేస్తున్నారేంటి? నీకు ఉద్వాసన ఎలా చెబుదామా అని. నాకు ఉద్వాసన? దాని మాటలకేం లేవే. దీనికి గది నచ్చలేదట. ఏమట? ఏసీ లేదట, అటాచ్డ్ టాయిలెట్ లేదట, ఇరుగ్గా ఉందట. అవునవును, ఎలా నచ్చుతుంది దుర్గమ్మ? వాళ్ళుండేది చంద్రగిరి కోటాయే. కోటో పేటో
మా ఇంట్లో మాకు నచ్చుతుంది, నీకేంటి? ఆ? అబ్బా ఏం లేదులే, అడ్జస్ట్ అయి ఉండు 2 రోజులు. అడుగు. ఏమంటుందే? ఉండు, వస్తుందిగా, అడుగుదాం. సరేనా? నువ్వేం కంగారు పడకే. ఏంటత్త దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టావు? అది అక్కడ ఉంటే జరగబోయే ప్రమాదం ఏంటో నువ్వు చెప్పావు కదా, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. మనం ఇంతమంది ఉన్నాం, ఇంక దాని ఆటలు సాగుతాయా? దొంగకి తాళం చెవిచ్చి కాపలా కాయమంటే ఇంక దొంగతనం ఎలా చేస్తాడు? ఇక్కడ 10 కళ్ళు కాపలా ఉంటాయి. మరి దొంగలే ఎత్తుకుపోతే? పీక పిసికేస్తాను, వీపు విమానం మూత మోగిస్తాను. ఏంటే దుర్గా? అబ్బా, ఎప్పుడు అపశకునాలు తప్ప ఇంకేం మాట్లాడరా మీరు? దుర్గమ్మ ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. నువ్వు రా దుర్గమ్మ. దుర్గా ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నువ్వేం కంగారు పడకు, పదా. దుర్గా కాసిని మంచిలు పట్రా. నువ్వేంటి ఈ టైంలో మా ఇంట్లో? ఎందుకొచ్చావు? అసలు నేను ఇక్కడికి ఎవరు పిలిచారు? నేనే. వాట్? నువ్వు తీసుకొచ్చావా? ఎందుకో? ఏం మామయ్య, నేను ఇంటికి రాకూడదా? నువ్వాగు. నువ్వెందుకు తీసుకొచ్చావు? ప్రియా సాంబయ్య ఊరెళ్ళారండి. ఎంత ఇది నాతో తగువాడినా ఆడపడుచు కూతురేగా. పాపం ఒంటరిగా ఒక్కతే అక్కడ ఉండటం ఎందుకు అని వాళ్ళు తిరిగొచ్చేదాకా ఉందో గాని రా అని తీసుకొచ్చాను. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండ. నువ్వు చెప్పేది కొత్తగా ఉంది, నువ్వు చేసింది ఆశ్చర్యంగా ఉంది. విషయం తెలిసి చేసావా, మరిచి చేసావా? మంచిదని చేశాను. ఏంటా మంచి? ఇరుగు పొరుగు మిమ్మల్ని నన్ను రాక్షసులు అని అనుకోకుండా ఉండటానికి. సరే, గాజు ముక్కలెత్తి పారేసే. అలాగే. నేను రావడం మామయ్యకి ఇష్టం లేదా? ఆయన అన్నారా నీతో? అన్న మాటలు అలాగే ఉన్నాయి కదా. ఎక్కువగా ఆలోచించుకో, ఆయన అసలు అలా ఏమీ అనలేదు. ఏదో తిరకాసుంది, దుర్గమ్మ తెలియనివ్వడం లేదు. అబ్బా!
పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్ ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్ పువ్వు చాటు ముళ్ళులా మెల్లంగా గుచ్చినాది నొప్పి కూడా చెప్పుకోని తీరు బాధ పెట్టెనోయ్ ఈ తేనె పరిమళం తీయంగా లేదురో ఆ చేదు మాట వింటే ప్రాణం ఆగిపోయారు ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్ ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్ సాడ్నెస్ ఏది ఏది షేర్ చేసుకోలేకపోతున్నా ఛా! అంతా నా బ్యాడ్ లక్. మామయ్య మాట్లాడలేదు. ఆదిత్య అన్నట్టు వాడిని మామయ్యే నాతో మాట్లాడొద్దన్నాడా? నన్ను చూడగానే మామయ్య ఎందుకు షాక్ అయ్యాడు? దుర్గమ్మేమో మీ మామయ్య అన్నాడు, అందుకే రా అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురమ్మన్నది మామయ్య అయితే నువ్వు ఇక్కడ అనడమేంటి? అంత ముభావంగా ఎందుకున్నాడు? అసలు దుర్గమ్మ నన్నెందుకు తీసుకొచ్చింది? పప్పుగాడు పలకరించలేదు. దుర్గమ్మ అర్థం కావడం లేదు. ఎవరై ఉంటారు? దుర్గమ్మ ఉంటుందా? కాదు, తనైతే తిన్నగా లోపలికే వచ్చేస్తుంది. అయితే మామయ్య లేకపోతే పప్పునా? మామయ్యకి అలా తిరగాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ దుర్గమ్మకి భయపడా? చూద్దాం. అమ్మ చూస్తే గొడవైపోతుంది.